జగన్ అభివృద్ధి చేసింది ఒకటి చూపిండి, ఒక డెవలప్మెంట్, ఒక కంపెనీ కానీ ఏదైనా ఒకటి ఈ 5 ఏళ్లలో 10 మంది, ఒక 100 మంది 200 మందికి ఒక కంపెనీలో ఒక ఉద్యోగం వచ్చింది ఒకటి చెప్పండి. అమ్మఒడి బొమ్మఒడి అన్నీ ఇస్తున్నాడు. అమ్మఒడి దేనికి ఇస్తున్నాడు? పిల్లలకి ఇస్తున్నాడు. చదువుకొని ఏం చేయాలి వాళ్ళు? చదువుకున్నాక ఒక కంపెనీ రాకుండా వాళ్ళు ఏం చేయాలా? జేబులు తెంగాల. ఒక రకం చెప్పాలంటే ఏం చేయాలా? అమ్మఒడి వేస్తున్నాడు. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కూడా ఇస్తున్నారు ఫీజు రింబర్స్మెంట్ అనేది. చదువు అయిపోయినాక ఏం చేయాలి వాళ్ళు? దేనికి వేస్తున్నాడు అమ్మఒడి? దేనికి వేస్తున్నాడు? చదువుకోవడం కోసం వేస్తున్నాడు. చదువు అయిపోయినా ఒకళ్ళు ఏం చేయాలా? జాబులు కంపెనీలు ఏదన్నా ఉంటే చదువుకునే పిల్లలకు ఉపయోగం. అమ్మఒడి 5,000, 10,000, 13,000 వేస్తున్నాడు. 17,000 అన్నాడు, 14,000 అన్నాడు, 13,000కి వచ్చింది. ఉపయోగం ఏముందండి? వేస్తున్నాడు కరెక్టే. చంద్రబాబు నాయుడు వస్తే కదా. చంద్రబాబు లోగడ చేసిన డెవలప్మెంట్ ఉందా? కియా తెచ్చింది ఆయనేనా? పోస్కాన్ ఆయన తెచ్చింది. పోస్కాన్ 3 సిటీలో తెచ్చింది ఆయనేనా? చేప ఇస్తే నేను వండుకొని తింటా. చేప ఇంటికి ఇవ్వడం కాదు, ఒక వల కొనిస్తే వల పట్టుకొని వాటిని నమ్ముకుంటే అప్పుడు సంపాదన ఉంటుంది. ఇవాళ చేప ఇస్తే ఇవాళ తింటాం, రేపటికి ఏముండదు. లోకడ చూసాంగా. హైటెక్ సిటీ ఎవరు తెచ్చింది? అట్నే అభివృద్ధి, రాజధాని కానీ ఏదైనా కానీ. రుణమాఫీ చేస్తానంటే ఆయనకే చేశాడు. పడ్డాయి ఎవడో పడ్డాయి, నీకు పడ్డాయి. 5 సార్లు అన్నాడు, 5 ఊళ్ళు 15 నోట 50 అన్నాడు. 2 సార్లు పడ్డోళ్ళు ఉన్నారు, ఒకసారి పడ్డోళ్ళు గుల్లైపోయారు జనం అందరూ. గుల్లైన వాళ్ళు ఎందుకు వేస్తారు చెప్తారు? సరే అంతగా బ్రహ్మం ఏంటి? ఎవరు ఓటు వాళ్ళు ఎవరికి బ్రహ్మంతో వాళ్ళు వేస్తారు. అప్పుడు కాంగ్రెస్ అటు ఇటు వేస్తుంటావు తప్పుడు అడుగులు. మీకు నచ్చితే వేయండి అనే మాట బాబు అండవు. అన్ని అబద్ధాలు సగం చెబుతుంటాడు, సగం నిజం చెబుతుంటాడు. మైండ్ పోయిందంటాడు, బేకర్ అయిందంటాడు, చేపడతానంటాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడుగా, ఇవన్నీ చెబుతుంటాడు. మరి ఇవన్నీ కూడా మాట్లాడే అతనికి ఓట్లు ఎందుకు వేసుకునేది? ఓట్లు వేయకూడదు కదా. సరే వాళ్ళలో మనకి ఒకటి సొంతం లేరు, ఎవరు లేరు. మనకి ఎవరైనా ఒకటి రాజకీయ నాయకులు, మనం సామాన్యమైన మానవులు. శుభ్రంగా ఏరుకుంటూ పోతే మనకి కావాలి.